పోటీ చేయబెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్. నేను అడ్వకేట్ రజని. ఏదైతే నిన్నటి రోజు జరిగినటువంటి పిల్లా సాయి లాకప్ డెత్, హత్య, వాట్ ఎవర్ ఇట్ మే బి, కస్టోడియల్ గైడ్లైన్స్ అంటూ ఉంటుందండి. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని 1997లో వచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారండి. అంటే పీకలు కోసేసిన వాడికి, అంటే బీర్ బాటిల్తో పీకలు కోసేసిన వాడికి, చిన్న వయసులో 23, 24 కేసులు ఉన్నవాడికి ఇలా కాకపోతే ఎలా చేస్తారు? ఇలా చేస్తారని మీరు నన్ను అడుగుతున్నారా? అందరూ నన్నే ఎందుకు అడుగుతారు అంటూ మాట్లాడినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాం. అయ్యా, రోజుకొక ఎన్కౌంటర్లు చేసేటటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, కాల్చి పడేస్తాం, చంపి పడేస్తాం, బుల్డోజర్తో తొక్కిచ్చేస్తాం అనే మాటలు మాట్లాడరు. బహుశా చేస్తారేమో, కానీ చెప్పే ధైర్యం చెయ్యరు. ఎందుకంటే అలా చెప్పకూడదు కాబట్టి. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఏదో మా బోటి వాళ్ళు లేకపోతే ఆవేశంతో ఉన్నవాళ్ళు చంపేస్తాం, పొడి చేస్తాం అని అనొచ్చేమో కోపంలో. కానీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజలకు సేవ చేయడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి అద్భుతమైన పదవిలో కూర్చున్నవారు. మీకు ఇంకొకటి చెప్పాలి, డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో 4 చేసినట్టున్నారు. ఈ ప్రభుత్వంలో మీకొక్కరే అవకాశం ఇచ్చారు, గొప్పగా ఉంది. కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, మీకే అధికారాలు లేవు. ఇటువంటి విషయాల్లో మేము మిమ్మల్ని అడగం. మీ పరిధి చాలా చిన్నది, మీకుండే శాఖలు మీరు చూసుకోవచ్చు. హోంశాఖనే మేము మాట్లాడతాం, గౌరవ హోంశాఖ మంత్రి వారిని అడుగుతాం. అడగాల్సి వస్తే గౌరవ సీఎం గారిని అడుగుతాం. ఒక విద్యాశాఖ మంత్రినో, ఒక పంచాయతీ శాఖ మంత్రినో, రాజ్యాంగబద్ధ పదవిలో లేనటువంటి ఒక డిప్యూటీ సీఎంనో మేము అడగం. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా మీరు చెప్పే డైలాగులు ఏంటంటే తొక్కిపెట్టి నారదీస్తాను, కాలు చేయికి తీసేస్తాను, లేకపోతే అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తాను. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఆ అధికారం మీకుంటుందా? అరే, కస్టడీలోకి తీసుకునే పోలీసుడికి అధికారం లేదే. 3rd డిగ్రీ వాడితే వాడు ఉద్యోగం ఊడిపోతుందని అతనికి భయం ఉంటుందే. అలాంటిది ఒక హోదాలో ఉన్న మీరు గతంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యాక మీరు మాట్లాడారు. గతంలో కూడా కాలు చేలుకు చెయ్యి, వేలుకు వేలు తీసేస్తారు మీరు. ఇదేమన్నా రాజ్యాంగం పదవిలో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా రాజులు అనుకున్నారా, సామంత రాజులు అనుకున్నారా? అరే, ఆ పదజాలం వాడకూడదని మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు చెప్పకపోవడం కడు దౌర్భాగ్యం. మీరు చూడండి, మీ పక్కనుండే కాబోయే సీఎం లోకేష్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎప్పుడన్నా కాలు చేయి తీస్తానన్నారా? అరే, అంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి అరిచేతుల్లో గీతలు కనపడేవను, కాలు తీస్తాను అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడకూడదు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్లే భీమ్లా నాయక్ లాగా రెచ్చిపోయి గబ్బర్ సింగ్ లాగా నేనేదో ఉస్తాద్ భగత్ సింగ్ లాగా చేసేస్తానంటూ ఈరోజు నాగరాజు గారు ముందుకు వచ్చారు. దాని పర్యవసానం కటకటాలు లెక్కేసుకుంటున్నాడు. గౌరవ హోంశాఖ వర్యులు చెప్పింది, ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే ఏటపోతు నడిగేసినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోతామని. మరి ఆ మాటని డీజీపీ గారు చెప్పలేకపోయారు. ఏంటి సార్, ముద్దాయికి ముసుగు లేకుండా నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్తున్నారంటే ఇంతే, ఈ రాష్ట్రంలో ఇలాగే ఉంటుంది అని అనలేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జీబులో పెట్రోల్ లేదు, డ్రైవర్ అందుబాటులో లేడు, అందుకే నడిపించాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని అద్భుతమైన పదజాలంతో సమాధానం చెప్పారు. మీలాగా విర్రవిగిపోలా. 5 ఏళ్ళే ఉండేది మీరు, వాళ్ళు 62 ఏళ్ళు ఉండాలి. మళ్ళీ మీరు పెంచితే ఇంక 2 ఏళ్ళు పెంచుతారు కదా. సో దయచేసి ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థలో తప్పుని ప్రశ్నించండి. గౌరవ హోంశాఖ మంత్రి వర్యుల మీద మీకు ప్రేమ ఉంటే రాఖీ పండగ పిలిపించుకొని రాఖీ కట్టించుకోండి, గిఫ్ట్కి ఏదైనా డబ్బులు ఇవ్వండి. అంతేగాని ఆవిడ మేకప్ గురించి మాట్లాడారని చెప్పి మీరు దాన్ని కూడా తప్పు అంటున్నారు. తప్పే, మేమంటే మేకప్లు పూసుకునే టైం ఉండదు, ఆవిడ మేకప్లు వేసుకుని వస్తారేమో, అలా కూడా తప్పని అనకూడదు. అమర్నాథ్ గారు ఎందుకన్నా అన్నావంటే గుడ్డు బాగలు కొడతానందమ్మా, గుడ్డు బాగలు కొట్టిద్దంట, వాడు వీడు అంటుంది. 3 తరాల చరిత్ర ఉందమ్మా రాజకీయ బ్యాక్గ్రౌండ్. అలా వాడు వీడు అనొచ్చా? నేను ఒప్పుకున్నా, మా వాళ్ళు ఒప్పుకోలేదమ్మా, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏ రోజున నేను మాట్లాడానా అని ఆయన సమాధానం చెప్పాడు. కానీ మేకప్ మీద మీరు పెట్టిన శ్రద్ధ, మీ పార్టీ కార్యకర్త ఒక దళిత మహిళని, ఒక పంచాయతీ శాఖలో పనిచేస్తున్న మహిళని కుక్కను కొట్టినట్టు నడి రోడ్డు మీద పోలీసుల కర్రలతో పోలీసులు చూస్తుండగా కొడితే
ఒక మహిళే కదా, మనకు ఓటేసిన మహిళే కదా, ఆ అమ్మాయి కూడా నాలాగా అన్న అన్న అని అంటుంది కదా, ఏ స్పందించలేదే, నీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టలేదే? ఒక మహిళ మీద దారుణంగా నడి రోడ్డు మీద చేస్తున్న చర్యని ఖండిస్తున్నాను, నేనుండే ఈ రాష్ట్రంలో ఇలా జరగకూడదు అంటూ ఖండించాలి కదన్నా. అక్కడా ఖండించరు. ఈరోజు మేకప్ గురించి రాష్ట్రం మొత్తం స్పందిస్తుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, అమ్మా మీకు పాదాభివందనాలు. అర్రే, కళ్ళ ముందు నడి రోడ్డు మీద కుడుతున్న వాళ్ళకి సమాధానం చెప్పరు. సుగాలి ప్రీతి తల్లి మీ దగ్గరికి ఎందుకు రాలేదంటే ఆవుదేముందులేండి అనిందట. ఆవుదేముందులేండి, ఆవిడేం చేస్తుందిలే పాపం అనిందట. ఆ పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు లెటర్ రిలీజ్ చేసినారమ్మా, ఏమనంటే మేకప్ గురించి మాట్లాడతారా, మేకప్ గురించి మాట్లాడతారా అంటూ లెటర్ రిలీజ్ చేసి సమాధానం చెప్పాలని అడిగారు. సో ఈ లాకప్ డెత్ ఏదైతే ఉందో దీనికి నాగరాజు గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అమ్మా మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మీ భర్త అనుకోకుండా చేసిన తప్పైనప్పటికీ పైన ఉండేటటువంటి శాఖలు ఎవరైతే ఉన్నారో, కన్సర్న్ డిఎస్పీ గారు, ఏసీపీ గారు, జరిగింది ఏదో జరిగింది, పొరపాటున చెయ్యి తగిలి చచ్చిపోయాడు, గట్టిగా కొట్టే చచ్చిపోయాడు, ఆ కుటుంబ సభ్యులకి ఆ శవాన్ని అప్పచెప్పి క్షమాపణలు అడిగి ఉండొచ్చు మీ భర్త ఒకవేళ పొరపాటున తప్పు చేస్తే. ఎందుకంటే మీ భర్తకి ఈ విజయవాడ రాష్ట్రంలో, అంటే ఈ విజయవాడ జిల్లాలో మంచి పేరే ఉందమ్మా. కానీ నీ భర్త పేరు చెడగొట్టింది మేం కాదు, ఈ ప్రభుత్వం, ఈ పైన ఉండే శాఖలు. పొరపాటున తప్పు జరిగి చనిపోతే మీరు అడగచ్చు, అభ్యర్థించవచ్చు. ఆ కుటుంబం కూడా మీ బాధని, ఆవేదన అర్థం చేసుకొని ఆ శవాన్ని తీసుకొని ఆ తల్లి ఆర్తనాదాలతో వినిపించుండేది. కానీ నీ భర్త చేసిన తప్పుని కప్పెట్టి కాపాడి ఏమవుతుందిలే ఆ శవాన్ని చూపించేది ఎందుకు, ఆడ పక్కకి వెళ్ళి కాల్చిపడేసి మున్సిపాలిటీ దగ్గర, అర్రే ఎక్కడో హోటల్లో చంపేసినారంటమ్మ తల్లి, టాస్క్ ఫోర్స్ అంట. దీనికి తోడు ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఒక అనాథ శవంలా పెట్టారట. మీరు దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నా, అన్నా ప్రొసీజర్ మీకు తెలీదు. ఒక అనాథ శవం దొరికితే దానికి ఫోటోలు తీస్తారు, దానికి లేకపోతే పుట్టుమచ్చలు రాసుకుంటారు. ఆ అనాథ శవం ఎలా కనపడాలంటే హార్ట్ స్ట్రోక్తోనో ఆకలితోనో చనిపోయి ఉండాలి. కానీ ఒంటి మీద గాయాలతో ఎప్పుడైతే ఒక అనాథ శవం కనపడుతుందో 174 సస్పీషియస్ డెత్ కట్టి ఆ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసి అది ఎవరిదో గుర్తించి పేపర్లో ప్రకటన చేసి దాని తర్వాతే దానికి కాలవాలి, ఖననం చెయ్యాలి. కానీ తమరేం చేసినారు, రూల్స్కి విరుద్ధంగా ఒక శవాన్ని ఈరోజు తల్లికి చెప్పకుండా 30-32 రోజుల తర్వాత ఎప్పుడుకో ఆ తల్లి కోర్టు చుట్టూ ఆశ్రయిస్తే ఈ రోజు కూడా మీరు కోర్టుకు చెప్పల. 29 మీరు చెయ్యబోయేది చెప్పబోయేది ముందుగానే ఆ పోలీస్ అధికారి మీద 302 కట్టారంటే మీరేం చెప్తున్నారు, చచ్చిపోయాడు అని. మరి ఆ చచ్చిపోయాడని మీకు తెలిసినప్పుడు మీరు 15వ తారీఖు కోర్టుకి ఎందుకు చెప్పలేదు? 15వ తారీఖు కోర్టుకి ఎందుకు చెప్పలేదు? ఈలోపు పంచాయతీ చేసుకుందాం అనుకున్నారా? ఈలోపు సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా? అరే, తెలుసో తెలియకో ఒక సిఐ ఒక నేరగాడిని చంపినాడు అనుకోండి, మీరేం చెప్పాలి? పైన అధికారులు కూర్చొని మాట్లాడకుండా పొరపాటున జరిగింది, అతను మంచి వ్యక్తి, అతను కూడా నేరగాడు, కంట్రోల్ తప్పినాడు, సీఐ మీద చెయ్యెత్తినాడు, ఆ సీఐ ఆ బాధలో కోపంలో గబుక్కను కొట్టగా చనిపోయినాడు, ఇలా కదా చెప్పుకోవాలా? రెచ్చగొట్టి తప్పుని పెంచి పోషించి ఒక తప్పుకి 100 తప్పులు చేస్తూ ఈరోజు రాష్ట్రం, బీహార్ రాష్ట్రం మన రాష్ట్రం వైపు చూసేలాగా తెలంగాణలో లేదు. ఈ లాకప్ డెత్తులు ఎన్కౌంటర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మీద దాడి చేసినారు, మేము వాళ్ళ మీద దాడి చేసినాం, ఆ దాడిలో ఇలా జరిగిందని. అరే, తప్పించుకోవడానికి అవకాశం ఉండే ఎన్కౌంటర్ కేసు కూడా లేకుండా ఏకంగా లాకప్ డెత్ కేసు అంటూ డీకే బస్సు గైడ్లైన్స్కి విరుద్ధంగా ఈరోజు మీరు చేస్తున్న పరిస్థితిని ఇంకా కూడా రెచ్చగొడుతూ ఈ 3 ఏళ్ళు వైసీపీ గుండాలు అంటూ మీరు కళ్ళు వేళ్ళు చూపిస్తున్నారు అంటే ఇంకా రెచ్చగొడుతున్నారా అన్న? ఇంకా కొట్టుకు చావాలా? నిజంగా వైసీపీలో గుండాలే ఉంటాయి, తెలుగుదేశంలో గుండాలే ఉంటాయి, జనసేనలో గుండాలే రౌడీలే ఉంటాయి, న్యాయస్థానాలు చూసుకుంటే, కోర్టు చూసుకుంటే మీరెవరు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇవ్వడానికి? నేను ఈరోజు వైసీపీ గుండాలను తెలుగుదేశం గుండాలను పెంచి పోషించమని చెప్పట్లా. తప్పు చేస్తే చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా. మేము పంబరేపిస్తాము, కాలు తీస్తాము, చేతిలో రేఖలు కనపడనీయకుండా చేస్తాము అని అనడానికి మీరెవరు? ఏ అధికారంతో మీరు అలా మాట్లాడారు? ఈ స్టేట్మెంట్ పబ్లిక్గా వచ్చిందనే కనుక వీడియో ఫుటేజ్ కోర్టులో పెడితే అది కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్న కేసే. మీకు గొప్ప హోదా ఇచ్చినారు, కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు.